హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. మనం చేసినటువంటి కర్మలను ఎందుకు పరమాత్మనికి అర్పించాలి అంటే అక్కడ మనకు ఒక ప్రమాణం తెలియజేస్తుంది. ఏంటి అంటే నార్పయంతి హతాలోకే పుణ్యాని వివిధాని చ విఫలాని భవంతేతే శ్రమ ఏవ ఫలం భవేత్ అని. ఎప్పుడైతే మనము ఫలాలను అంటే కర్మలను మనము అర్పించమో, పరమాత్ముడికి అర్పించమో, అప్పుడు మనం చేసినటువంటి కర్మ వల్ల వచ్చినటువంటి పుణ్యాన్నిటినీ కూడా రాక్షసులందరూ కూడా ఎత్తుకు వెళ్ళిపోతారు. కావున అప్పుడేమవుతుంది అంటే శ్రమం మాత్రమే మనకు మనం పడినటువంటి శ్రమ మాత్రమే మనకు ఫలంగా లభిస్తుంది. కావున ఎప్పుడూ కూడా మనం ఏ పుణ్యఫలప్రదం అయినటువంటి కార్యం చేసినా కూడా దాన్ని భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత లేదా అస్మత్ గురువంతర్గత సమస్త గురుదేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత అస్మత్ కులస్వామి అభిన్న శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి ఎప్పుడైతే పరమాత్ముడికి అర్పిస్తామో అప్పుడు మాత్రమే మనకు పుణ్యం అనేది లభిస్తుంది. లేదా మనం చేసినటువంటి కర్మల నుంచి వచ్చినటువంటి పుణ్యం అనేది రాక్షసులు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోతారు. హరే శ్రీనివాస.